కొన్ని ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది నేను చెప్పడం మర్చిపోయా, సచివాలయాలు గతంలో నిర్మాణం మొదలుపెట్టినాయి. చాలా వరకు ఇప్పుడు 43 లక్షలు అలాట్ అయింది. అవన్నిటికి అరాకొర పనులు మిగిలినాయి. అవి అయ్యేదాకా అవి ఉపయోగంలోకి తీసుకురాలేం. అలా వదిలేస్తే అవి పాడైపోతున్నాయి. సో ఒక ఎక్కువ అమౌంట్ అక్కర్లా, ఒక ఆల్మోస్ట్ 12, 6 ఒక 18 భవనాలకి సుమారు 1.5 కోటి వ్యయంతో కంప్లీట్ చేసేయచ్చు. కంప్లీట్ చేస్తే మనం ఉపయోగంలోకి తీసుకొస్తే చాలా చోట్ల ఎగ్జిస్టింగ్ పంచాయతీ బిల్డింగ్లు పడిపోయే స్థితికి చేరుకున్నాయి. కొన్ని చోట్ల ఎంఆర్ఓ ఆఫీసులు కూడా పడిపోయే స్థితికి చేరుకున్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసి వేరే ఇతర అవసరాలకి అన్నిటికీ కూడా సర్దుకునే విధంగా ముందుకెళ్ళడానికి వీలుగా సో మండలంలో ఉన్న ఫండ్స్, జడ్పీ ఫండ్స్, ఇంకెక్కడైనా తగ్గితే ఆ ఊరు ప్రజలను మీరే వేసుకుంటారు బాబు, 1 లక్ష షార్టేజ్ వచ్చింది, మీరే వేసుకోండి, ఇది కంప్లీట్ చేయండి అనే విధంగా ముందుకెళ్ళి 2 నెలల కాలంలో పెండింగ్లో ఉన్న సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ బిల్డింగ్స్, పెండింగ్లో ఉన్న హెల్త్ క్లినిక్స్ సుమారు 8 వరకు ఉన్నాయి. హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి 60 రోజులు టార్గెట్ మాది. 60 రోజుల్లో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏ అయితే హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో అక్కడ అవసరమైతే ప్రభుత్వం చేసే టెస్టులు కాకుండా ఎవరైనా కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో ఇంకొన్ని ప్రజలకు ఉపయోగపడే టెస్టులు మళ్ళీ పట్టణాలకు వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఖరీదు లేకుండా కంపల్సరీగా కొంతమంది పేషెంట్లకు చేయవలసిన టెస్టులు అక్కడ ప్రభుత్వం సమకూర్చిన ఎక్విప్మెంట్తో కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా టెస్టులు అవసరమైతే కనీసం 3-4 గ్రామాల్లో ఒక దగ్గర అయినా సరే కొంతమంది మా డాక్టర్ ఫ్రెండ్స్తో మాట్లాడి సిఎస్ఆర్ కింద కొన్ని పరీక్షలు మీరు నిర్వహించండి అని చెప్పి ముందు ఫెసిలిటీ ఉంటే వాళ్ళని టేకప్ చేయమని అడగవచ్చు. అది ఎలా అడగాలి అనే దిశగా కూడా ఆలోచిస్తున్నాం. ముందు అవి కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫెసిలిటీతో మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆయనకు కూడా తెలిసింది, నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఉండిని ఒక మంచి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దమ్మా, యువర్ కాన్స్టిట్యున్సీ షుడ్ బి ఏ రోల్ మోడల్ అని చెప్పి ఆయన నేను కలిసినప్పుడు కూడా అని చెప్పడం జరిగింది. నేను కూడా మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్ బాగుంది. మోర్ దాన్ ఎనీథింగ్ నా ప్రజల సహకారం నాకు చాలా బాగుంది. డబ్బుకి వెనకాడకుండా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడానికి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగుందమ్మా, నేను కూడా వింటున్నాను, కీప్ ఇట్ అప్. అది కూడా చెప్పాను, మీరు ఆకివీడికి చాలా బాగా చేస్తానన్నారంటే ఆయన గుర్తు చేయడం జరిగింది. తప్పకుండా అది కూడా ప్లాన్ చేద్దామన్నారు. ఇంకోటి ఆకివీడిలో నిన్న ఆ మీటింగ్లో ఉన్నాను కదా, అక్కడ దోమల సమస్య ఒకటి, కొన్ని డ్రైన్లు నాన్ ఫంక్షనింగ్ డ్రైన్లాగా చేసేసి అందులో మురుగునీరు నిలవ ఉండిపోయి పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈ ఆకివీడు దగ్గర. ఆ అబండన్ చేసేసిన డ్రైన్లని అంటే ఆక్యుపై చేసేసి అబండన్ చేస్తారు. సో ఎంక్రోచ్మెంట్లు అన్నీ వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ పార్షియల్గా రిమూవ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ డ్రైన్లో వాటర్ ఫ్లో అవ్వాలి, లేదంటే ఈ చికెన్ గున్యాలు ఇవి వచ్చి ప్రాణాలు కూడా పోతున్నాయి. సో అది కూడా తొందరగా అది కూడా అడ్రస్ చేసి ఎక్కడైనా చాలా చోట్ల
కొన్ని జంక్షన్లో అక్రమంగా బడ్డీ కొట్లు అవి పెట్టి గంజాయి అన్నీ అమ్మేస్తున్నారు.